తెలంగాణ కేబినెట్ సమావేశం రీస్కెడ్యూల్ అయింది. మొదట 21న కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ రోజు అంత్య పుష్కరాలు ప్రారంభం కానుండడంతో 23కి పోస్ట్ పోన్ చేస్తుంది. 23న యాదగిరిగుట్టలో గోశాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. నెల 23న యాదగిరిగుట్టలోని టెంపుల్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాలకు శంకుస్థాపన చేస్తారని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. కంచి పీఠాధిపతి శంకర్ విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోందన్నారు. అదే రోజు కొండపైన నిర్మించనున్న కళ్యాణ మండపం, దీక్షపరుల సదనం, మెట్ల మార్గానికి పైకప్పు, ప్రధాన ఆలయం, వాయువ్య దిశలో మాడవీధిలోకి వెళ్లడానికి నిర్మించే మెట్ల మార్గానికి శంకుస్థాపన చేస్తారన్నారు ఈవో భవానీ శంకర్. ఈ నెల 23వ తేదీ ఉదయం 9:37 మాన్యశ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాల టెంపుల్ సిటీ నందు శంకుస్థాపన చేయబడుతుంది. దీనికి కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు వేచేసి వారి మాదాశీస్సులను అందిస్తారు. దీంతో పాటుగా 4 ఇతర ఆలయ అభివృద్ధి పనులు అంటే కళ్యాణ మండపం, తర్వాత దీక్షాపరుల సదనం, మెట్ల మార్గానికి పైకప్పు, తర్వాత లిఫ్ట్ పక్కన పిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నూతన మెట్ల మార్గం మాడవీధుల్లోకి వెళ్ళటానికి ఈ 4 అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో నుంచి చేయబడుతుంది. సీఎం యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ ఆకాంక్షి యాదవ్ ఏర్పాట్లను పరిశీలించారు. టెంపుల్ సిటీలో వేద పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ప్రాంగణంతో పాటు సీఎం పర్యటించే పలు ప్రాంతాలను పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ నెల 23న యాదగిరిగుట్టలో కేబినెట్ భేటీ కానుండడంతో ఏర్పాట్లపై చర్చించారు కలెక్టర్, ఎస్పీ. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. రైట్ అజీమ్, చెప్పండి. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు సెక్రటరియట్ లోని 6వ ఫ్లోర్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే మొదట ఈ నెల 21వ తేదీన ఏదైతే కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ ఈ నెల 21న సరస్వతి అంత్య పుష్కరాల నేపథ్యంలో 21వ తేదీన ఏదైతే కేబినెట్ ని వాయిదా వేసింది ప్రభుత్వం. 23వ తేదీన ఏదైతే కేబినెట్ సమావేశం నిర్వహించడానికి జీవో కూడా విడుదల చేసింది. అయితే మొదటగా కేబినెట్ సమావేశాన్ని కూడా యాదగిరిగుట్టలోనే నిర్వహించాలనుకున్నారు. కానీ ఏదైతే అందరూ అందుబాటులోకి అక్కడ రాలేని పక్షాన, ఎందుకంటే సరస్వతి పుష్కరాలు ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ ఆ రోజు సాయంత్రం పెట్టినట్టయితే ఆ జిల్లాల మంత్రులు అందరూ కూడా చూసుకొని సెక్రటరీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే సెక్రటరియట్ లోనే ఏదైతే ఈ కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి మొదట యాదగిరిగుట్టకు వెళ్తారు. యాదగిరిగుట్టలో ఏదైతే గుట్టలో ఏదైతే గోశాల ప్రారంభిస్తారు, ప్రారంభంతో పాటు వేద పాఠశాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ కళ్యాణ మండపం, ఇతరకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, అలాగే కొన్ని గుళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే అధికారులతో మాట్లాడి దిశానిర్దేశం చేస్తారు. పనులు త్వరగా పూర్తి కావాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ యాదగిరిగుట్టకు వెళ్లి ఏదైతే తిరిగి 4 గంటల లోపు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏదైతే సచివాలయం చేరుకుని ఏదైతే కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. సో ఈ కేబినెట్ సమావేశంలో కూడా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాల ఖరారుపై, అలాగే ఇందిరమ్మ ఇండ్ల పెంపుపై జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఈ కేబినెట్ ఏదైతే చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొత్త ఆసరా పెన్షన్ విడుదలపై కూడా ప్రభుత్వం ఏదైతే కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక పెండింగ్ ప్రాజెక్టు, కమ్యూనిటీ భూసేకరణ అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఏదైనా ఈ నెల 23న జరిగిన కేబినెట్ సమావేశం చాలా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే దీంట్లో అనేక అంశాలు ఉన్నాయి. ఇంద్రం ఇళ్లతో పాటు అలాగే ఏదైతే జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల అంశంపై కూడా కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ అజయ్.